హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చూపించబోయే రెసిపీ దోశ ప్రీమిక్స్ పౌడర్. వర్కింగ్ ఉమెన్ అయినా బ్యాచిలర్స్ అయినా పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశలు ఎలా వేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ముందుగా 1 కప్పు మినపగుండ్లను తీసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు మినపగుండ్లు అనేది వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా వేయించుకుంటే చాలు. మనం చేత్తో తాకగలిగే అంత వేడి వస్తే చాలండి మినపగుండ్లు అనేవి. ఇలా వేపుకున్నాక మినపగుళ్ళు అనేవి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు మినపగుండ్లకి 2 కప్స్ బియ్యం వేసుకోవాలి. అదేవిధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం అనేవి వేపుకోవాలి. ఇవి కూడా చేత్తో తాకగలిగే అంత వేడి వస్తే చాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బియ్యం కూడా మీరు ఏ బియ్యం అయినా యూస్ చేయొచ్చు. మనం తినే బియ్యం కానీ లేదా రేషన్ బియ్యం కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. బియ్యం కూడా వేగేయండి. ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఇదే ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేపుకొని ఇవి కూడా ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసి రూమ్ టెంపరేచర్లోనే చల్లారనివ్వాలి. ఇవన్నీ ఫ్యాన్ కింద పెట్టకుండా రూమ్ టెంపరేచర్లోనే చల్లారనివ్వండి. ఈ విధంగా బియ్యం, మినపప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు, అటుకులు వేయించి పెట్టాం కదా, వాటిని ఇలా మిల్లుకి పంపించి పిండి అనేది పట్టించాను. దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. దోశ ప్రీమిక్స్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండితో దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే దోశ ప్రీమిక్స్ పౌడర్ 3 months అనేది స్టోర్ ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా దోశలు అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను 1.5 కప్పు దోశ ప్రీమిక్స్ పౌడర్ తీసుకుంటున్నాను. 1.5 కప్పు వేసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతితో కలుపుకున్నట్లయితే పిండి అనేది ఉండలు లేకుండా ఉంటుంది. ఈ విధంగా పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. మీరు ఇప్పటికిప్పుడు దోశలు వేసుకోవాలనుకుంటే ఇందులో 1 స్పూను వంట సోడా యాడ్ చేసి పిండి కలుపుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండి అనేది. నేను ఫర్మెంట్ చేస్తున్నాను పిండిని, కొంచెం పులియబెడుతున్నాను నైట్కి. మార్నింగ్ అనేది దోశలో వేస్తాను. నైట్ అనేది ఫర్మెంట్ చేసుకున్నాం కదా పిండి, ఇదండి కొంచెం అయితే పులిసింది పిండి అనేది. ఇంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అనేది కలుపుకొని దోశలు ఎలా వేయాలో చూపిస్తాను ఇప్పుడు. ప్యాన్ అనేది వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 గరిటె పిండి వేసుకొని ఇలా దోశ అనేది వేసుకోవాలి.
అనేది పైన వేసుకోండి. దోశ అనేది ఇలా రోస్ట్ అయ్యాక అటు సైడ్ ఇలా టర్న్ చేసుకోండి. చూసారా, దోశ అనేది మంచి కలర్ వచ్చింది, క్రిస్పీగా వచ్చాయి దోశలు అనేవి. పక్కన ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇదే విధంగా దోశలు అనేటివి అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ప్రీమిక్స్ దోశ పౌడర్ పిండితో ఇలా చట్నీతో, పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తినడమే. క్రిస్పీగా బాగా వచ్చాయండి దోశలు అనేవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.